నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్పో. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, అభివృద్ధికి ఆదాయ వనరులన్న సీఎం. విజయవాడ కోర్టులో సత్యవర్ధన్ వాంగ్మూలం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నమోదు చేసిన న్యాయమూర్తి. పిడుగురాళ్ల పురపాలక సంఘం టీడీపీ వశం. తుని పాలకొండ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. జీబీఎస్ వ్యాధి పట్ల ఆందోళన అవసరం లేదన్న ప్రభుత్వం. జాగ్రత్తలన్నీ తీసుకున్నామని ఆరోగ్య మంత్రి వెల్లడి. ఢిల్లీ, బీహార్ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు. పరుగులు తీసిన ప్రజలు, భయపడాల్సిన పని లేదన్న ప్రధాని. చైనా శత్రుదేశం కాదన్న శామ్ పిట్రోడో వ్యాఖ్యలపై దుమారం. గల్వాన్ లోయ దాడుల మాటేంటన్న భాజపా. గులియన్ బార్ సిండ్రోమ్, జీబీఎస్ కేసుల గురించి ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ కేసుల గురించి వైద్యారోగ్య శాఖ మంత్రి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 కేసులు మాత్రమే నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇది అంటువ్యాధి కాదన్నారు. ఈ వ్యాధి చికిత్సకు ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, తగినన్నవి అందుబాటులో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఒక జలుబులాగా మొదలవుతుంది, దాన్ని రికగ్నైజ్ చేయం. ఒక 1 or 3 weeks రికవర్ అవుతున్న స్టేజ్లో ఒక నమ్మనెస్, అంటే ముద్దుబారినట్లు, నడువు నొప్పి, చెప్పులు తొడుక్కోలేకపోవటం, కూర్చుంటే లేవలేకపోవటం అలాగా మొదలవుతుంది సార్. అది సిమెట్రికల్గా స్ప్రెడ్ అవుతుంది. కొంతమందికి అప్పర్ లిమ్స్ కూడా, చేతులు కూడా వీక్ అవుతాయి. కొంతమంది చేతులు పైకి లేపలేరు. కొంతమంది ఒక 20% ఈ బ్రీతింగ్ తీసుకునే కండరాలు కూడా వీక్ అవటం వలన వాళ్ళకి రెస్పిరేటరీ డిఫికల్టీ వస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే, ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి బై మిస్టేక్ ఈ యాంటీబాడీస్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేస్తాయి అన్నమాట. నరాలంటే మళ్ళీ బ్రెయిన్ ఎఫెక్ట్ కాదు దీంట్లో. ఈ నరాల మీద చుట్టూ ఉన్నటువంటి మైలిన్ కవరింగ్ ఉంటుందండి. ఆ మైలిన్ మీద అటాక్ చేస్తాయి యాంటీబాడీస్. అప్పుడు డిస్ఫంక్షన్ మూలన చచ్చుబట్టం మొదలవుతుంది అనమాట. కండరాలు చచ్చుబడతాయి. ఏదైనా ఇది కొత్త వ్యాధి కాదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది. పాండమిక్ అయ్యే పరిస్థితి లేదు. ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు. ఫస్ట్ ఇప్పుడు వచ్చిన పానిక్ ఎందుకని, పూణేలో ఒకే ఏరియాలో ఆల్మోస్ట్ 181 కేసెస్ కన్ఫర్మ్డ్ కేసెస్ వచ్చినాయి. కాబట్టి అక్కడ ఒక రీజన్ ఏమిటి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐసీఎంఆర్ వాళ్ళు స్పెసిఫిక్ గా స్టడీ టీమ్స్ ని పెట్టి చెక్ చేస్తున్నారు. రిజల్ట్ గురించి వెయిట్ చేద్దాం. రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబిన్ ఇంజక్షన్లు ఉన్నాయి. 1 లక్ష జనాభాకి 1-2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతా ఉంది. వీరికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 15% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. రేషనలైజేషన్ ప్రక్రియతో కొందరిని తొలగిస్తారని అపోహలు వద్దని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి భరోసా ఇచ్చారు. ఎవరిని తొలగించట్లేదని, కొన్ని శాఖల్లో చాలా ఖాళీలున్నాయని మంత్రి తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఉద్యోగ సంఘాలతో మంత్రి చర్చలు జరిపారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ దానికంటే తక్కువ పే స్కేల్లో ఏదైతే పెట్టబడి జరిగిందో గత 5 సంవత్సరాల రిక్రూట్మెంట్ క్రితం క్యాడర్ మార్పు చేయాలని చెప్పి సచివాలయ ఉద్యోగులందరినీ కూడా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లోకి తీసుకొని రావాలని చెప్పి 1,25,000 మంది కోరుకున్నటువంటి అంశాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నోషనల్ ఇంక్రిమెంట్స్ ని డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి కన్సిడర్ చేస్తూ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రమోషన్స్ లో కొంతమందికి ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే ప్రమోషన్ తీసుకుంటే పెరిగే అవకాశం ఉంటే, మిగిలిన కొంతమంది విభాగాలకు సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులకు విపరీతంగా 10-12 ఇంక్రిమెంట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తొలగించి నెక్స్ట్ ప్రమోషన్ తీసుకునేటప్పుడు సమానమైన పే స్కేల్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో
వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవండి. ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి ఏదో ఇంకో ప్రమోషన్ వచ్చేంత వరకు వేజ్ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏపీసీ దానిలో అయినా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏబీసీలో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీకి అయినా కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు. ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రమోషన్ ఛానల్స్ అడిగారు, వాటి రెండు కూడా మేము పరిశీలన చేస్తామని తెలియజేసుకుంటూ సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి. పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. తునిలో వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో వైసీపీ సభ్యులెవరూ పాల్గొనకపోవడంతో ఇది కూడా మంగళవారానికి వాయిదా పడింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పురపాలక సంఘాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. పురపాలక సంఘం పరిధిలోని 16 మంది కౌన్సిలర్లు చైర్మన్ కొత్త చినసుబ్బారావుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. పిడుగురాళ్ల పురపాలక సంఘం అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. వైస్ చైర్పర్సన్ కోసం జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఉన్నం భారతిని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ సహా మొత్తం పురపాలక సంఘం టీడీపీ వశమైంది. పురపాలక సంఘం అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా వచ్చిన కౌన్సిలర్లకు స్వాగతం పలుకుతున్నట్లు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడగా మూడోసారి కూడా ఎన్నిక జరగలేదు. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదుపు చేస్తున్న పోలీసులతో వైసీపీ నేత దాడిశెట్టి రాజా సహా ఇతర కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. టీడీపీ సభ్యులంతా హాజరైన వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికలో పాల్గొనకుండా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఓ నివాసంలో ఉంచారు. సమయం మించిపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. కౌన్సిలర్లకు మద్దతుగా మంగళవారం పార్టీ శ్రేణులు తుని తరలిరావాలంటూ దాడిశెట్టి రాజా పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రశాంతంగా ఉన్న తునిలో అల్లర్లు సృష్టించేందుకు దాడిశెట్టి రాజా ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను. చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా రేపు తుని రావాల్సిందిగా మన 17 మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం, మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవుగా జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అల్లర్లు సృష్టించాలి, దౌర్జన్యం చేయాలి, మరలా గొడవలు సృష్టించాలన్న ఉద్దేశంతో మీరు ఇవాళ కాకినాడ జిల్లా పిలుపునిచ్చారు. దీనికి ఎవ్వరూ తెలుగుదేశం నాయకులు భయపడే ప్రసక్తి లేదు. అధికారాన్ని ఉపయోగించుకోవడం మాకు అనవసరం, మాకు అక్కర్లేదు. మేము స్వచ్ఛందంగా మా కౌన్సిలర్ల మెజార్టీ ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగితే మేము నెగ్గడం ఖాయం, మా పార్టీ వైస్ చైర్మన్ అవ్వడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సభ్యులు వెళ్లి కౌన్సిలర్లో కూర్చుంటే వైసీపీ సభ్యులు ఇళ్లలో కూర్చున్నారు. మళ్ళీ డిఎస్పీ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు వెళ్ళి తీసిరండి బాబు, ఎలక్షన్ సజావుగా జరిపిస్తా అంటే ఎదురున్న మనుషులు కూడా తప్పించండి అని చెప్తే రోప్ పార్టీ కూడా తిప్పారు. రోప్ పార్టీని కూడా పెట్టి సెక్యూరిటీ ఇచ్చి రారా బాబు తీసుకెళ్ళి మేము ఎలక్షన్ చెప్తామని చెప్తే రాకుండా పారిపోయి తెలుగుదేశం పార్టీ, అది జనసేన, బీజేపీ కూటమి మీద కప్పులు చెప్పడం కాదు. మీరు రండి, ఎలక్షన్కి మీరు రండి, అక్కడ మీ బలమో మా బలమో తెలుస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 3న అధ్యక్ష ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నించగా ముందుకు సాగలేదు. దీంతో రెండోసారి అధ్యక్ష ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కూటమి సభ్యులు హాజరైనా వైసీపీ నుంచి ఎవరూ రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. గత 5 ఏళ్లలో జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసానికి వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మంత్రి నారా లోకేష్ దుయ్యబట్టారు. అందిన కాడికి అప్పులు చేశారని ఆరోపించారు. 58 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు చేసిన అప్పుపై 2019 నాటికి 14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు జగన్ సర్కార్ చేసిన అప్పులతో వడ్డీ భారం 24,944 కోట్లకు పెరిగిందన్నారు. అందరూ సీఎంలు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కన్నా 5 ఏళ్లలో జగన్ చేసిన అప్పుపై కట్టే వడ్డీ సుమారు 11,000 కోట్లు ఎక్కువని చెప్పారు. జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా వైసీపీ నేత వల్లభనేని వంశీ బెదిరించిన కేసులో సత్యవర్ధన్ విజయవాడ 2వ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేశారు. మరోవైపు వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న ఆయన అనుచరులు సర్దార్ జానీ, కలాం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. దాడి కేసులో జానీ 47వ నిందితుడిగా, కలాం 55వ నిందితుడిగా ఉన్నారు. ఇక కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ విజయవాడ SC/ST కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. వెన్నెముక నొప్పి కారణంలో జైల్లో బెడ్ సౌకర్యంతో పాటు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని వంశీ మరో పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లపై విచారణను స్థానిక కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. లక్షకు నెల 6,000 రూపాయలు ఇస్తామంటూ నెల్లూరు జిల్లా కావలిలో కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన సుభాని బ్రహ్మానందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. మర్రిచెట్టు గిరిజన కాలనీలోని ఓ భవనం వేదికగా అనంతార్థ అసోసియేట్స్ పేరుతో 3 ఏళ్ల పాటు మోసాలకు పాల్పడ్డారు. షేర్ మార్కెట్పై అవగాహన కల్పిస్తున్నామనే ముసుగులో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహబూబ్ సుబాని మీద కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసు ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరిగారు. తెలంగాణ రాష్ట్రం మక్తల్ అనే పోలీస్ స్టేషన్లో 2021లో crores of rupees కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనే ఇంకొక పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. ఈ మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 17 మంది అనంతార్థ అసోసియేట్స్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు, వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్, తర్వాత ఈతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా 5,35,92,120 రూపాయలు, 5,74,50,000 రూపాయలు ఇతని పేరు, వీళ్ళ ఫ్యామిలీ పేరుతో, పిల్లల పేరుతోనూ వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీస్ కొని ఉన్నాడు. అవి కూడా సీజ్ చేయడం జరిగింది. బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో 28,48,600 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఫోటోతో ఎన్ఆర్ఐలను మోసం చేస్తున్న ఓ మాయగాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ జావేద్ ఖాన్ అనే వ్యక్తి తిరుమల సమాచారం పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దానికి డిఆర్ నాయుడు ఫోటోను ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నాడు. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లు బాధిత ఎన్ఆర్ఐలు నేరుగా టీటీడీ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోన్ నెంబర్ను ట్రేస్ చేసి మోసగాన్ని హైదరాబాద్కు చెందిన మహమ్మద్ జావేద్ ఖాన్గా గుర్తించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను బిఆర్ నాయుడు ఆదేశించారు. విజయవాడలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాడ్ సర్క్యూట్ బెంచ్ అందుబాటులోకి వచ్చింది. ఆటోనగర్లోని స్టాలిన్ కార్పొరేట్ భవన్లో క్యాడ్ సర్క్యూట్ బెంచ్ కార్యాలయాన్ని క్యాడ్ చైర్మన్ జస్టిస్ రంజిత్ వసంతరావు మోరే వర్చువల్గా ప్రారంభించారు. హైదరాబాద్ క్యాట్ హెచ్ఓడి లతా బి పాట్నే సహా అడ్మినిస్ట్రేటివ్ సభ్యులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇకపై రాష్ట్రంలోని ఉద్యోగులు, అఖిల భారత సర్వీస్ అధికారులు సర్వీసు పరమైన అంశాల్లో న్యాయం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేదన్నారు. ప్రతి నెల 3వ వారం 5 రోజుల పాటు విజయవాడలోని క్యాడ్ సర్క్యూట్ బెంచ్ అందుబాటులో ఉంటుందని బెంచ్ ఇన్ఛార్జ్ లతా తెలిపారు. అమరావతిలో శాశ్వత భవనం పూర్తయ్యేదాకా ఇక్కడే కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. We will assure the public here from the Vijayawada they don't require to waste their time to reach to Hyderabad. Every month in the 3rd week we are here to conduct our circuit bench and it will be for 5 days. As a CAT, we are covering 219 central government departments, their service matter, dispute matter. This is especially service matters and we will deal here 3rd week of the month for the jurisdiction of the Andhra Pradesh state litigants. It will reduce the travel time to Hyderabad and it is a one step toward the speedy justice. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 3 మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. నారా కోడూరు, బుడంపాడు గ్రామాల మధ్య కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ మృతి చెందారు. మరికొందరు గాయపడగా వారిని జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. మృతులను సుద్దపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సుద్దపల్లి నుంచి మినుముకోతలకు నీరుకొండ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు చెప్పారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కూలీల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్తో కలిసి ప్రారంభించారు. 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. 60కి పైగా స్టాళ్లు, 15 వర్క్షాపులు ఏర్పాటు చేశారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు చెప్పారు. 21 years back, they got one idea how to run temples in future. Then they organized this organization. One vision today, it is the talk of the universal. If you see here, IT, CX, 25 focus on engaging, empowering and enhancing the temple economy, recognizing temple as not just spiritual centers but also economic, cultural hubs, and also how to run the temples also they are discussing. Today there are very emotional speeches also. I am very happy. This grand event unites nearly 1581 temples from 17 countries, not only India. That is the power of temples future also. I don't have any doubt. This is a great legacy inherited by India and all of us. This will go globally. It won't stop here. మన దేవాలయాల చరిత్ర చాలా పురాతనమైందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. దక్షిణాది ఆలయాలు చూసి విదేశీయులు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. దేవాలయాలతో మన సంస్కృతి ముడిపడి ఉందని తిరుపతిలో నిర్వహించిన టెంపుల్ ఎక్స్పోలో అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించడం అందరి కర్తవ్యమని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. हम देख सकते हम दक्षिण भारत में हैं और दक्षिण भारत में तो जिस प्रकार के मंदिर हमको दिखाई पड़ते हैं, चाहे वो चोल साम्राज्य से तैयार हुए मंदिर हो, कृष्णदेव राय ने तैयार किए हुए मंदिर हो, या आधुनिक काल में तैयार हुए मंदिर हो, मैं ऐसा मानता हूं कि दक्षिण भारत के मंदिर ये स्थापत्य शास्त्र के ऐसे जीते जागते उदाहरण है कि दुनिया भी अचंभित हो जाती है जब ये देखती है कि किस प्रकार से हजारों साल पहले न कोई मशीन थी, न कोई क्रेन थी, फिर भी इतने सुंदर मंदिर यहां पर बनाए गए. ये हम सब इस भारत देश में जो विविधता से एकता से जुड़े हुए हैं, हर राज्य में भाषा अलग है, हर राज्य में वेश अलग है, हर राज्य में संस्कृति अलग है, लेकिन हम सभी को एक ही संस्कृति पता चलती है, वो है हमारे टेंपल संस्कृति. इस टेंपल संस्कृति से हम सब जुड़े हुए हैं. इसीलिए मैं कहता हूं कि हम एक है तो सेफ है. चाहे हमारी भाषा अलग हो, चाहे हमारा वेश अलग हो, लेकिन हमें एक है तो ही हम सेफ हो सकते हैं. శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాల వినియోగంపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, సాగునీటి విడుదలపై సమీక్ష నిర్వహించారు. నిర్ణీత కోటాను మించి ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమని అన్నారు. టెలిమెట్రీ అమలయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలంగాణ అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. టెలిమెట్రీ ఏర్పాటుకు అవసరమైన నిధులన్నీ ముందుగా తెలంగాణ ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమని కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. చైనాను భారత్ శత్రువుగా చూడొద్దని కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. తొలి నుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి వల్లే ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతోందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చైనా నుంచి వచ్చే ముప్పేంటో అర్థం కావడం లేదన్న పిట్రోడా
శత్రువు దేశమేదో అమెరికా నిర్వచించడం వల్లే ఈ తరహా భయాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. చైనాను భారత్ గుర్తించి గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏకనైనా భారత్ తన వైఖరిని మార్చుకుని చైనాను శత్రు దేశంగా చూడటం మానుకోవాలని పిట్రోడా అభిప్రాయపడ్డారు. పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. చైనాపై కాంగ్రెస్కి ఇలాంటి అభిప్రాయం ఉండడానికి కారణం 2009లో కాంగ్రెస్కు చైనా కమ్యూనిస్టు పార్టీకి మధ్య జరిగిన ఒప్పందమే అని విమర్శించింది. కాంగ్రెస్ మనస్తత్వానికి పిట్రోడా నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మండిపడ్డారు. గతంలోనూ పిట్రోడా ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ నెల 20న ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4:30 గంటలకు రామ్లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని వెల్లడించాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని పేర్కొన్నాయి. పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఈ నెల 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం రేసులో కేజ్రీవాల్పై గెలుపొందిన పర్వేశ్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ్, ఆశీష్ సూద్లు ఉన్నారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో కాషాయ పార్టీ 48 స్థానాల్లో గెలుపొందగా ఆమ్ ఆద్మీ పార్టీ 22 చోట్ల విజయం సాధించింది. ఢిల్లీలో ఈ ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేల్పై 4.0 తీవ్రత నమోదైంది. దౌలా ఖాన్లోని జీల్ పార్క్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. తెల్లవారుజామున 5:36 భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. భూ ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్ల నుంచే బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. జీల్ పార్క్ ప్రాంతంలో ప్రతి 2-3 ఏళ్లకోసారి స్వల్ప భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. బహుళ అంతస్తులోని నివాసితులు పరుగులు తీస్తూ బయటకొచ్చారు. భూ ప్రకంపనల దృష్ట్యా ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు చేశారు. భయాందోళనకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిస్థితులను అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారని, ప్రశాంతంగా ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాంష్తో కలిసి ప్రయాగ్రాజ్ వెళ్లిన లోకేష్ షాహీ స్నానఘట్టంలో పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమంలో పూజలు చేశారు. నదీమ తల్లికి హారతులు అర్పించారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. నిజమైన ఆశీర్వచనం లభించిందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ పోస్టు చేశారు. మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వమని పేర్కొన్నారు.